బట్ నేను ఫైనల్ కట్ చూడలేదు, సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ ఈగర్లీ లైక్ యూ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. సిద్ధు రాశి, మీకు ఈ స్టోరీ మీకు ఎంత రిలేట్ అవుతుంది రియల్ లైఫ్లో? నాకు లేదు. సార్ విధి ఆడింది వింత నాటకం. అరే వా అంటే నేను చాలా రిలేట్ అయ్యాను, ఎందుకంటే ఈ అమ్మాయిలో చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాలో కూడా చాలా ఉంది. కానీ నేను చాలాసార్లు ట్రిగర్ అయ్యాను యాజ్ రాశి. సిద్ధు చెప్పినట్టు చాలాసార్లు నా దగ్గర వచ్చి కామ్ డౌన్ అని చెప్పాడు. బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్, ఆఫ్ ఆర్ట్. దే షుడ్ ట్రిగర్ కాన్వర్సేషన్స్. అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. ఇది చెప్పొచ్చు. సిద్ధు మీరు చెప్పు. సిద్ధు సార్. ఎస్ ప్రఖ్యాత్, వాట్సాప్ మ్యాన్. సో సాఫ్ట్గా స్టార్టింగ్ మూవీ బికేమ్ రాడికల్ అన్న రెవల్యూషన్ పార్ట్లో. సో నెక్స్ట్ మూవీ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ రాడికల్ మూవీ, బ్యాడ్ యాస్. సో విల్ వి ఎవర్ సీ ద సాఫ్ట్ సైడ్ ఆఫ్ సిద్ధు అగైన్, ఆర్ మీ థింకింగే రాడికల్గా ఉందా ప్రజెంట్? I think I'm tired of being a soft guy or a soft man. I don't think the world takes too kindly to soft men. But don't you think you'll get typecasted? So ilanti movies vaste. So I'll do Tillu again probably. Sidhu, I'll do something else probably. But having said that, it's not about radicalism. It's not just about trying ఏదో ఒక ఏమంటారు ఇట్లాంటి కాంట్రవర్షియల్ డైలాగ్ చెప్పడం గురించో, లేకపోతే ఒకటేదో అనేయాలి కాబట్టి అనేసో, లేకపోతే మాస్క్యులన్గా మాట్లాడడం గురించి కాదు. రాడికలిజం బేసికలీ మన రూట్లో నుంచి వస్తుంది, మనం చూసిన ఎక్స్పీరియన్సెస్లో నుంచి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మంటే వస్తాయేంటి ఫీలింగ్స్, పొమ్మంటే పోవడానికి అన్నాడు. అది అందరికీ తెలుసు అది నిజమని. ఓకే, బట్ వీ ఆల్ మేక్ పీస్ విత్ ఇట్. బట్ దట్ ఈస్ వై సినిమా ఇస్ దేర్ కదండి. మనం వాట్ థింగ్స్ మనం రియల్ లైఫ్లో కొన్ని అనలేము, కొన్ని చెప్పలేము. అలాంటివి మనం త్రూ అవర్ ఆర్ట్ వీ కెన్ ఆర్ట్ ఈస్ అ గుడ్ అవుట్లెట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో త్రూ అవర్ ఆర్ట్ మనం చెప్పగలుగుతాం అలాంటివి. సో యా, డెఫినెట్లీ దీని తర్వాత చేసే బ్యాడ్ యాస్ కూడా ఇట్స్ క్వైట్ రాడికల్. ఇన్ఫ్యాక్ట్ వీడు వాన్ అయ్యా, వాడు బ్యాడ్ యాస్ వీడు అయ్యా. వాడు అంటే హీ విల్ షాక్ ఆల్ లిమిట్స్, హీ విల్ క్రాస్ ఆల్ బౌండరీస్ అండ్ ప్రాబబ్లీ విల్ బి ద డార్కెస్ట్ ఫిల్మ్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా, బ్యాడ్ యాస్. బట్ ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఒక టైప్ కాస్ట్ అవడం గురించి కాదు. ఒక ఎమోషన్ ఉంది, అది నమ్మేసి వెళ్ళిపోవడం. అన్న ఐ వాంట్ ఎక్స్టెండ్ ఆన్ దట్. అక్క చెప్పు. ఇప్పుడు వెన్ నా ఎక్స్పీరియన్స్తో హూఎవర్ మన ఒక పోర్ట్రేల్ ఉంటుంది, వెన్ యూ హ్యావ్ ఒక సర్ఫేస్ మెయింటైన్ చేస్తాం కదా, ఒక రాడికల్గా అన్నాం, ఆర్ ఒక వెరీ హార్డ్ టెక్స్చర్ మెయింటైన్ చేస్తాం, దేర్ యాక్చువల్లీ ద సాఫ్టెస్ట్ ఇన్ సైడ్. సో ఐ నో వరుణ్స్ క్యారెక్టర్ వాడి దేర్ ఇస్ అ రీజన్ వై హీ ఈస్ ద వే హీ ఈస్. సో నేను ఫ్రమ్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ ఐ థింక్ హీ హాస్ అ లాట్ ఆఫ్ హార్ట్. So you'll also see the other side of him in the film. Sidhu, yeah. So lot of years మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్స్లో ఉన్నారు. సో ఈ మూవీ సినిమాటోగ్రఫీ కానీ డిఏ వర్క్ కానీ ఆ ఫీల్ అంతా కొంచెం పాలిష్డ్గా, మోర్ ఆఫ్ బాలీవుడ్ లుక్లో యూ వెంట్ విత్. సో వాట్స్ ద రీజన్? లైక్ well, it's all good things what you just compared it to, which I look up to. I've grown up liking a lot of Karan Johar's films. I'm a big fan of Zoya Akhtar. So I know it was a very conscious decision to portray these characters a certain way. Our 2.5 hours when you come to watch a film, I know I want to see a beautiful world, a beautiful artist, get carried away a little into their world. So it was very consciously planned, and Gyana sir delivered big time for us in terms of visuals. Sidhu ఇక్కడ మామూలుగా మీ పొటెన్షియల్ తగ్గ సినిమాలు చేయడం లేదనేది జనాల ఫీలింగ్. సో ఈ సినిమాలు చూస్తే, గత సినిమాలు చూస్తే, మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే టాలీవుడ్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారా అనేది అనిపిస్తుంది. మీరేమంటారు? కాదంటారు రాశి. సో ప్రీవియస్ లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ ఒక క్యూట్గా ఒక బూతు తిట్టారు. సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది. సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి? మీకు సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినాయి?
జరిగినాయి. కాంట్రవర్సీ కావాలా నీకు? అయ్యే కాంట్రవర్సీ కావాలా? అలా కాదు సిద్ధు గారు, అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి? సిద్ధు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం ఏం జరిగింది? చాలా ప్రాబ్లం ప్రాబ్లమ్స్. లేదు, అస్సలు లేదు, ప్రాబ్లం లేదు. మరి మీరు అలా అనడానికి రీజన్? లేదు, ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక బూతులని. అది భూతే కదండి. నాకు తెలియదు, నేను చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట. Okay. ఐ థాట్ ఇట్స్ లైక్ ఇన్ క్యూట్. కాదు సినిమాలో ఒక సీన్ ఉంది, దాంట్లో హర్ష నన్ను అంటాడు ఓకే. ఆ మాట రే అని చెప్పి అంటాడు. అంటే నాకు తెలిసి అది ఎక్కడో చూసింది కదా, అది నార్మల్గా అనుకుంటుంది అది అట్లా. లేదు లేదు, బామ్మ క్యారెక్టర్ బామ్మ ఆల్సో సేస్ ఇట్. సో ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది. సో అందుకే నేను ఇలా చెప్పాను, కానీ నాకు తెలియదు అది బూతులని. బట్ అది చాలా క్యూట్ ఉందండి అలా తిట్టడం. హర్ష గారు బూతులు ఎప్పుడో క్యూట్ గా ఉండలేదండి. కానీ మీరు అనడం వల్ల క్యూట్ ఉంది అంటున్నాను. అది నువ్వు వేసావు, అర్థమైపోయింది ఆవిడకి. వాడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు. హర్ష గారు ఎందుకు అలా అడగమంటున్నారు అడుగుతున్నా? అయ్యో లేదు, అలా ఏం అంటే నువ్వు ఓన్లీ లేడీస్ అడుగుతావు లేదు, కదా. మీరంటే అభిమానం అండి. ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ మీరు ఈ సినిమా లాస్ట్ ట్రైలర్ లాస్ట్ లో ఒకటి ఇలా అన్నారు కదా. అవును. సో అలా రియల్ లైఫ్ లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? చాలా సార్లు అవుతుంటది. ఇప్పుడు అవుతుంది అదే. యాక్చువల్లీ కూర్చుని ఉన్నాను కానీ ఇప్పుడు అవుతుంది అదే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓకే, మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. సో సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? అరే మా ఇంటి దగ్గర మంచి కళ్ళాసుపత్రి ఉంది. అసలు ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు? దృష్టికోణమే వింతగా ఉంది. సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? సంథింగ్ డిఫరెంట్. సినిమాకి ఇంటర్వెల్ ఉంటుంది, ఇలాంటి ఇంటర్లింక్లు అయ్యి ఉండవు. ఓకే, శ్రీనిధి గారు, మీరు హిట్ 3 ఫిలింకి మేజర్ అసెట్ మీరు, హిట్ 3 సినిమా. అండ్ అది అవ్వంగానే ఈ సినిమా వచ్చింది. అండ్ ఈ సినిమాలో సిద్ధు గారితో వర్క్ చేయడం, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నీరజా కోనా గారు ఎలా అనిపించింది? ఫస్ట్ నాకు ఈ మూవీ వచ్చింది, తరువాత హిట్ 3 వచ్చింది. బట్ అది తొందరగా అయింది, సో రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ స్క్రిప్ట్ నాకు తెలుసు కదా వచ్చింది. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ వాజ్ వండర్ఫుల్. చాలా నేర్చుకున్నాను నేను ఈ మూవీలో. వెన్ ఆల్ ద క్రియేటివ్ మైండ్స్ కమ్ టుగెదర్, ఎలా ఒక ప్రాసెస్, అందరికీ కొత్త ప్రాసెస్ ఉంటుంది కదా. అందరికీ ఒక కొత్త ప్రాసెస్ ఉంది. హిట్ 3లో ఒక ప్రాసెస్ ఉంది, కేజీఎఫ్లో ఒక ప్రాసెస్, కోబ్రాలో ఒక ప్రాసెస్. సో ఇలాగే కొత్త థింగ్స్ ఐ హావ్ లెర్న్డ్. ఎవరు నవ్వాలి? నేనా? హర్షనా? ఓకే. సో it was wonderful working with everyone. I've learned a lot. We are expecting lot more films అండి. హర్ష గారు, సిద్ధు గారు, దేవ్ ఆగును. హర్ష గారు, హాయ్ హేమా. హాయ్ అండి. సో ట్రైలర్లో హీరో కింద చేసిన సినిమా ఏమో చూడరు, ఇప్పుడు ఇక్కడ వచ్చి హీరో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు సఫర్ అవ్వడం మాకు చాలా బాగా అనిపిస్తుంది ట్రైలర్లో. అది సాడిజం ఏమో ఏమండి, అది బాగా నచ్చిందండి. ఓకే, మాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ చాలా ఫన్ రైడ్గా అనిపిస్తుంది. మీరు అండ్ క్రూ అంతా కూడా చాలా బాగుంది. అంటే మీకు బాగా గుర్తుండిపోయినటువంటి ఒక ఫన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా? లైక్ త్రూఅవుట్ ద ఫిలింలో, సెట్స్లో కానీ? త్రూఅవుట్ ద ఫిల్మ్ అలాగే ఉంటుంది. ఓకే, త్రూఅవుట్ ద ఫిల్మ్ అంటే మేము చేసిన ప్రాసెస్ అలాగే ఉంది. బట్ మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసుంటే మీకే అర్థమై ఉంటుంది కదా. చాలా బేసిక్గా ఈ సినిమాలో హర్ష క్యారెక్టర్ ఏంటంటే వాడు ఈజ్ అ ఫోర్త్ వీల్ ఇన్ దిస్ లవ్ ట్రయాంగిల్ అనమాట. సో ఇది ఒక లవ్ స్క్వేర్ యాక్చువల్లీ. దీంట్లో హర్షకి నాకు కూడా ఒక అంటే అట్లా కాదు, అరే యాజ్ ఐ వాజ్ సేయింగ్ ఇట్ ఐ వాజ్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ ది అదర్ వే అని. అలా కాదు, బట్ యాజ్ అ ఫ్రెండ్ తను ఏంటంటే నా టార్చర్ తను కూడా భరిస్తూ ఉంటాడు. అండ్ ఈ సినిమాలో ఒక కాన్షియస్గా ఏంటంటే హ్యూమర్ ఇంపార్టెంట్ ఒక సినిమాకి, ఏ సినిమానైనా బైండ్ చేసేది. సో ఈ సినిమాలో ఒక కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నాం అంటే నేను నీర్జా దట్ హర్ష కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద నవ్వాలి జనాలు. సో కాన్స్టెంట్గా హర్ష కనిపించిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటారు అనమాట జనాలు స్క్రీన్ మీద. సిద్ధు గారు ఇక్కడ